శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేన్ రాశి వారి జీవితంలో ఒక అత్యంత అసాధారణమైన చారిత్రాత్మకమైన రోజుగా గుర్తుండిపోతుందని నేను ధైర్యంగా చెప్పగలను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క మీనరాశి వారు మీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ కళ్ళల్లో నీరు తిరగటం ఖాయం. చాలా కాలంగా మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధలు, గుండెల్లో దాచుకున్న వేదనలు, ఎవరికీ అర్థం కాని తీవ్రమైన ఒంటరితనం మీ హృదయాన్ని దహించి వేశాయి. బయట ప్రపంచానికి మీరు ఎంతో మంచితనంతో నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎంతో సున్నితమైన మనసుతో ఎవరికీ తమ కన్నీళ్లను చూపించుకోకుండా అన్ని భరిస్తూ ఎన్నాళ్ళు మీరు పడిన ఒంటరి పోరాటం కేవలం మీకు మాత్రమే తెలుసు. నేను ఎవరికి ఏ చెడు చేయలేదు, ఎప్పుడు అందరి మంచి కోసమే పరితపించాను, మరి నాకే ఎందుకు ఇన్ని సమస్యలు, నా కష్టాలు ఎందుకు తీరడం లేదు అని ఎన్నోసార్లు దేవుడిని నిలదీసిన క్షణాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. కొన్ని నిర్ణయాలు మీకు తీరని గాయాలుగా ఇచ్చాయి, మరికొన్ని మోసాలు మీ జీవితాన్నే పూర్తిగా మార్చేశాయి. అయినా సరే మీరు ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. పడిపోయిన ప్రతిసారి ఇంకా బలంగా లేచారు. నమ్మిన వాళ్లే వెన్నుపోట్లు పొడిచినా, ప్రేమించిన వారే దూరమైన, కుటుంబంలో అపార్థాలు పెరిగినా అన్నీ భరిస్తూ ముందుకు సాగారు. ఇతరులు గమనించని చిన్న విషయాలను కూడా ఇట్లే గ్రహించే సూక్ష్మ బుద్ధి మీదండి. సాధారణంగా నిశ్శబ్దంగా కనిపిస్తూ ఉంటారు, కానీ మీలో ఒక అపారమైన ఆలోచన ప్రపంచం ఉంటుంది. ఎవరికి మీ కన్నీళ్లు చూపించకుండా మీ భారమంతా మీరే మోస్తూ వచ్చారు. కానీ ఇక ఆ భారం క్రమంగా తగ్గిపోయే సమయం వచ్చేసిందండి. మీ జీవితంలో చాలా రోజులుగా మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వెంటాడుతున్న కష్టాలకు, తీరని వేదనలకు ఇకపై పరిపూర్ణమైన ముగింపు పలకడానికి సాక్షాత్తు ఆ భగవంతుడి ఒక సరికొత్త మార్గాన్ని, అద్భుతమైన పరిష్కారాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. దీన్ని కేవలం ఒక యాదృచ్ఛికంగా భావించకుండా ఆ భగవంతుడు మీకు నేరుగా అందిస్తున్న అత్యంత పవిత్రమైన సంకేతంగా భావించండి. మీనరాశి వారు అంటేనే అంతులేని దయ, కరుణ, అందరినీ ప్రేమించే గుణం కలిగిన వారు. జలతత్వ రాశి కావడం వల్ల మీ మనసు నీటిలాగా స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. ఒకరి కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీ జేబులో ఉన్న చివరి రూపాయి కూడా ఇచ్చేసి మీరు పస్తులుండే గొప్ప త్యాగగుణం మీది. కానీ అదే కారణంగా మీ జీవితంలో మీరు ఎన్నోసార్లు మోసపోయారు. మీనరాశి వారి అతిపెద్ద శత్రువు మీ కోపం కాదండి, మీ అమాయకత్వమే. ఎదుటివారు మీ ముఖం మీద అబద్ధాలు ఆడుతున్నారని మీ అంతరాత్మ చెబుతున్నా సరే, పోనీలే వాళ్ళు కూడా మనుషులే కదా, మారతారులే అని వారిని క్షమించి మరో అవకాశం ఇస్తారు. కానీ వారు మారరు, మీరే గాయపడుతూ ఉంటారు. మీరు బంధాలకి ఇచ్చే విలువ, అది స్నేహము కావచ్చు, ప్రేమ కావచ్చు, రక్త సంబంధము కావచ్చు, అందులో మీరు 100కి 100 పాళ్ళు నిజాయితీగా ఉంటారు. కానీ తిరిగి మీకు దక్కింది మాత్రం ఏమిటి? అవమానాలు, కన్నీళ్లు, ఒంటరితనం. అందుకేనండి ఈసారి విశ్వం మరియు దేవుడు కలిసి మీకు పచ్చి సత్యాన్ని చూపించబోతున్నారు. ఆ వెంకటేశ్వర స్వామితో మీనరాశి వారికి పూర్వజన్మ నుంచి కూడా విడదీరాని అనుబంధం ఉంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీ నమ్మకం, సహనం, నిజాయితీ పదే పదే పరీక్షించబడ్డాయి. అయినా కూడా మీరు ఎక్కడా కూడా ధర్మాన్ని వదిలిపెట్టలేదు. ఎందుకంటే మీ జీవితంలో మీకు తెలియకుండానే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మరియు పరమశివుని కృప మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది. మీపై పడాల్సిన పెద్ద పెద్ద ప్రమాదాలు చిన్నవిగా మారిపోవడానికి మీ నిజాయితీని దేవుడు కాపాడడమే కారణమండి. శని ప్రభావం వల్ల ఏ పనిలోనైనా సరే మీకు ఫలితం దక్కడానికి సాధారణం కంటే చాలా ఎక్కువ కష్టపడాల్సి వచ్చినా మీ చెమట చుక్కల మీద నమ్ముకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. మీరు ఎక్కువగా మాట్లాడకపోవడం, ఎదురు చెప్పకపోవడం చూసి కొంతమంది మిమ్మల్ని తక్కువగా అంచనా వేశారు. మీ సహనాన్ని వారు బలహీనంగా భావించారు. కానీ మీ అంతర్గత స్వభావంలో వచ్చే మార్పు వారికి త్వరలోనే స్పష్టంగా కనిపిస్తుందండి. మీరు ఇకపై మీ గౌరవాన్ని తగ్గించే పరిస్థితులను అస్సలు అంగీకరించరు. మీ మాటలు తక్కువగా ఉన్నా మీ నిర్ణయాలు మాత్రం అత్యంత గట్టిగా ఉంటాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళు మెల్లగా వెనక్కి తగ్గుతారు. అందుకు కారణం భయం కాదండి, మీ నిజమైన విలువ వారికి అర్థం కావడమే. మీ ఆలోచనలో పూర్తి స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అయోమయం పూర్తిగా తొలగిపోతుంది. మీ విలువలతోనే మీరు జీవితాన్ని నడిపించాలని గట్టి నిర్ణయానికి వస్తారు. ఎవరి కోసం మీరు ఎక్కువగా ఆగిపోరు, ఎవరి కోసం మీ కోరికలను అణిచివేసేసుకున్నారు. అలానే అనే విషయాల గురించి మీరు కొత్తగా ఆలోచిస్తూ ఉంటారండి. ఈ మార్పు నెమ్మదిగా వస్తుంది, కానీ శాశ్వతంగా ఉంటుందండి. మీ జీవితంలో ఒక వ్యక్తి ఈ సమయంలో మెల్లగా దూరం అవుతారు. అది శత్రువు కాదండి, చాలాసార్లు మీరు నమ్మిన వారే కావచ్చు. కారణం ఆ వ్యక్తి మీ ఎదుగుదలకి అడ్డుగా నిలుస్తూ ఉన్నారు. ఆగస్టు 28, 29, 30 మరియు 31 తేదీలు మీనరాశి వారి జీవితంలో ఒక మైలురాయిలాగా నిలిచిపోతాయండి. మీ జీవితంలో ఒక పునర్జన్మను తలపించేలాగా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని ముందుకు నడిపించింది, ఎన్నో పెను ప్రమాదాల నుంచి మీ ప్రాణాలను కాపాడింది సాక్షాత్తు ఆ దైవశక్తి అని మీకు తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. రాశ్యాధిపతి గురువు 5వ స్థానంలో ఉండి మీలోని జ్ఞానాన్ని, అదృష్టాన్ని కాపాడుతూ ఉంటే, మరోవైపు 12వ స్థానంలో వక్రగతిలో సంచరిస్తున్న రాహు ప్రభావం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు తొలగిపోతాయి. ఒకవైపు కుటుంబ బాధ్యతల భారం, 1వ స్థానంలో జన్మశని ప్రభావం వల్ల చిన్నపాటి మానసిక అలసట ఉన్నప్పటికీ కూడాను సాక్షాత్తు ఆ మహాదేవుని అనుగ్రహం మీకు వెన్నంటే నిలబడి అద్భుతమైన ధైర్యాన్ని ఇస్తుంది. మీ ఆలోచనల్లో పూర్తి స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు మీకు ఉపయోగపడని, మిమ్మల్ని మోసం చేసిన సంబంధాలు మీ జీవితం నుంచి వాళ్ళంతట అవే దూరమైపోతాయండి. బదులుగా మీకు మనశ్శాంతిని, నిజమైన మద్దతును ఇచ్చే కొత్త వ్యక్తులు మీకు దగ్గరవుతారు. ఈ 4 రోజుల్లో కూడా మీ ఆర్థిక పరిస్థితిని గమనిస్తే మొదట్లో కొన్ని అడ్డంకులు, ఆకస్మిక ఖర్చులు ఉన్నప్పటికీ కూడాను ఆగిపోయిన
విలువైన డబ్బు చేతికి అందడం మరియు చిన్న చిన్న ఆదాయ మార్గాలు తెరుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తంగా కాకపోయినా స్థిరమైన ఆదాయాన్ని అయితే ఇస్తుంది. మీ కర్మ ఫలితంగా ఎన్నాళ్ళు మీరు పడిన ప్రతి కష్టం, ప్రతి కన్నీటి చుక్క వృధా పోలేదండి. అవే ఇప్పుడు మీకు శ్రీరామ రక్షగా నిలిచి మిమ్మల్ని మరింత బలంగా మారుస్తూ ఉన్నాయి. మిమ్మల్ని మోసం చేసిన వారు, బాధ పెట్టిన వారు రాబోయే రోజుల్లో వారు చేసిన తప్పులకు తగిన ఫలితాన్ని అనుభవించేలాగా భగవంతుడే తీర్పు ఇస్తూ ఉన్నాడు. ఈ తేదీల తర్వాత మీనరాశి వారికి కేవలం ఒక కొత్త జీవితం ప్రారంభం కావడం లేదండి, అసలైన మరియు పరిపూర్ణమైన జీవితం మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు కేవలం కాలం వెళ్లదీశారు, కానీ ఇకపై మీరు ప్రతి క్షణాన్ని కూడా జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించబోతున్నారు. మీరు చేసే ప్రతి పనిలో అద్భుతమైన ఉత్సాహము పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటకు సమాజంలో పూర్వపు గౌరవం కంటే కూడా ఎక్కువ విలువ దక్కుతుందండి. నేను సామాన్యుని కాదు, నా వల్ల ఏదైనా సాధ్యమే అనే ఒక వింతైన అజేయమైన ఆత్మవిశ్వాసం మీలో అంకురిస్తూ ఉంటుంది. ఇదే మీ భవిష్యత్తు విజయానికి మొదటి మెట్టు అవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలలో ఒక అద్భుతమైన స్థిరత్వం వస్తుందండి. ఇంతకాలం తీవ్ర అయోమయంలో ఉన్న మీరు ఇకపై ఒక స్పష్టమైన లక్ష్యంతో నేరుగా ముందుకు సాగుతారు. ఇది కేవలం మీ మనసులో కలిగే తాత్కాలిక మార్పు కాదండి, సాక్షాత్తు గ్రహాలు మీకు ఇస్తున్న అపారమైన బలం. ఈ కాలంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ తలరాతను పూర్తిగా మార్చేయగలదు. ఎలాంటి ఆవేశానికి పోకుండా కేవలం ప్రశాంతమైన ఆలోచనలతో మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని జీవితంలో ఎన్నో ఉన్నత స్థాయిలకు తీసుకువెళ్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ పని పట్ల మీ అధికారి లేదంటే మేనేజర్ దృష్టి పడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఎంత పని చేసినా గుర్తింపు రాలేదని అనిపించినా ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితి మారుతుంది. ఒక చిన్న ప్రశంస, ఒక చిన్న బాధ్యత పెరగడం లేదా మీ అభిప్రాయాన్ని అడగడం వంటి విషయాలు మీకు బలాన్ని ఇస్తాయండి. కొంతమంది మీనరాశి ఉద్యోగస్తులకు ఈ కాలంలో ట్రాన్స్ఫర్ లేదంటే పాత్ర మార్పు సూచనలు అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. మొదట్లో ఏది భయంగా అనిపించినా భవిష్యత్తులో మీకు మేలు చేసే మార్పే అవుతుందండి. మీరు కొత్త వాతావరణానికి త్వరగా అలవాటు పడుతూ ఉంటారు. మీ నైపుణ్యాలు అక్కడ మరింత మెరుగ్గా ఉపయోగపడతాయి. పని ప్రదేశంలో మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమంది మీ మౌనాన్ని ఆసక్తి లేకపోవడంగా భావించి మీ సామర్థ్యాన్ని పూర్తిగా గుర్తించలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుందండి. మీలో సహనం పెరుగుతుంది, మీ ఆలోచనలు మారుతాయి, మీ నిర్ణయాలు గట్టిగా మారతాయి. చివరకు మీరే గెలుస్తారు. మీపై ఎవరైనా నెగిటివ్ ఆలోచనలు లేదంటే కుట్రలు చేస్తే ఆ ప్రభావం తిరిగి వారికే భారంగా మారుతుంది. మీరు ఎలాంటి పోరాటం చేయకుండానే మీ స్థానం మరింత బలపడుతుంది. ఆగస్టు 17న సూర్యుడు మీ 6వ ఇంట్లోనికి ప్రవేశించడంతో మీ కష్టాన్ని, మీ ప్రతిభను మీ పై అధికారులు స్వయంగా గుర్తిస్తారు. ఇంతకాలం మీ మాటను లెక్క చేయని వారు కూడా ప్రతి విషయంలో మీ సలహాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆఫీస్లో మీ అభిప్రాయానికి ఊహించని విలువ పెరుగుతూ ఉంటుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా ఉన్న వ్యాపారాన్ని సరిదిద్దుకోవడం, లెక్కలు క్లియర్ చేసుకోవడం, నష్టాలు తగ్గించుకోవడం పైన దృష్టి ఎక్కువ పెట్టాలండి. పాత కస్టమర్లు మళ్ళీ సంప్రదించే అవకాశము ఉంటుంది. నమ్మకంతో చేసిన వ్యాపారం మళ్ళీ లాభాల బాట పడుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసే మీనరాశి వారికి ఈ కాలంలో నెమ్మదిగా గిరాకీ అనేది పెరుగుతుంది. పెద్దగా ప్రకటన చేయకపోయినా కూడా మీ పని నాణ్యత వల్ల మీ మాటకు గిరాకీ పెరుగుతుంది. ఇది ఒక్కసారిగా కాకపోయినా స్థిరంగా పెరిగే అభివృద్ధి అయితే తొందరపడకుండా ఓర్పుతో సాగితే మంచి ఫలితాలు అయితే వస్తాయండి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ కాలంలో కొంచెం జాగ్రత్త అవసరం. డాక్యుమెంట్ల విషయంలో కానీ, మాటల విషయంలో కానీ అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది రావచ్చు, కానీ పాత ప్రాపర్టీకి సంబంధించి ఒక మంచి పరిష్కారం దొరికే అవకాశం కూడా ఉంటుందండి. డబ్బు విషయంలో వచ్చే చిన్న అవకాశం పెద్ద మార్పుకు బీజమవుతుంది. ఇది పెద్ద లాభం కాదండి అని అనిపించవచ్చు, కానీ ఒక చిన్న ఆర్థిక అవకాశం మీ ముందుకు వస్తుంది. అది కొత్త పని కావచ్చు, అదనపు ఆదాయము కావచ్చు, లేదా ఒక ఆలోచన కావచ్చు. మొదట అది పెద్దగా ఆకర్షణీయంగా అనిపించకపోయినా కూడా అదే భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితిని మార్చే బీజంగా మారుతుందండి. ఆరోగ్యం విషయంలో మీరు ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేశారు. బాధ్యతల మధ్య మీ ఆరోగ్యాన్ని చివరి స్థానంలో పెట్టారు. చిన్న సమస్యలను పట్టించుకోకుండా వదిలేశారు. ఇప్పుడు శరీరం ఒక సంకేతం ఇస్తూ ఉంది. ఇది భయపడాల్సిన విషయం అయితే కాదు, కానీ జాగ్రత్త అయితే అవసరం అండి. ముఖ్యంగా నిద్ర మరియు ఆహార విషయంలో శ్రద్ధ అయితే పెట్టాలి. మీ శరీరం మీతో మాట్లాడుతుంది. ఆ మాట వినగలిగితే ముందున్న రోజులు మరింత శక్తివంతంగా ఉంటాయి. రాత్రిపూట తెల్లవార్లు ఆలోచించడం వల్ల తీవ్రమైన నిద్రలేమి, శారీరక అలసట మిమ్మల్ని అణిచివేస్తూ ఉన్నాయి. కాబట్టి తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమండి. ఆధ్యాత్మికంగా కూడా మీలో అద్భుతమైన మార్పు అనేది వస్తుంది. ఇప్పటి వరకు మీరు బయట పరిష్కారాలు వెతికారు, కానీ ఇప్పుడు మీ లోపలే సమాధానాలు దొరుకుతున్నాయండి. ఒక మంత్రం, ఒక శ్లోకం లేదంటే ఒక చిన్న ప్రార్థన మనసుకు శాంతినిస్తుంది. ఈ దశలో మీరు ఏ పని చేసినా మనసుతో చేస్తారు. ఆధ్యాత్మిక బలం పెరగటం వల్ల భయాలు తగ్గే నిర్ణయాలు స్పష్టంగా వస్తాయండి. జీవితంలో భవిష్యత్ దిశ స్పష్టంగా కనిపించే క్షణం కూడానండి ఇది. ఇప్పటి వరకు మీరు ఏ దారిలో వెళ్ళాలో స్పష్టత లేక ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పుడు ఒక సంఘటన లేదంటే మాట మీకు సరైన దిశను చూపిస్తూ ఉంటుంది.
ఏది మీకు సరైనదో ఏది వదిలేయాలో అర్థమవుతుంది. ఈ స్పష్టత మీకు అపారమైన శక్తిని ఇస్తుంది. భవిష్యత్తు ఇక భయంగా అనిపించదండి. మీరు ధైర్యంగా ముందుకు వేయగల స్థితికైతే వస్తారు. కుటుంబ జీవితంలో ఒకే ఇంట్లో ఉన్న మనుషులు దూరంగా ఉన్నట్లు అనిపించిన పరిస్థితులు నెమ్మదిగా మారబోతున్నాయి. కుటుంబంలో మీ మాటలకు ఎప్పుడు కూడా విలువ పెరుగుతుంది. మీరు చెప్పేది వినే మనస్తత్వం కుటుంబంలో కనిపిస్తుంది. ఆ గ్యాప్ తగ్గుతుంది. ఒక చిన్న సంభాషణ, ఒక చిన్న సహకారము, ఒక చిన్న అండ ఇవేనండి పెద్ద మార్పులకు, శాశ్వత ప్రశాంతతకు కారణమవుతాయి. తల్లిదండ్రులతో సంబంధాలు మరింత మెరుగవుతాయి. గతంలో ఏదైనా విషయంలో మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్లు, లేదంటే వారు మిమ్మల్ని అర్థం చేసుకోనట్లుగా అనిపించినా ఇప్పుడు ఆ గ్యాప్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. గతంలో మిమ్మల్ని ప్రశ్నించిన వారు, మీ ఆలోచనలు తక్కువ చేసిన వారు ఇప్పుడు మీ నిర్ణయమే సరైనదని అంగీకరిస్తారండి. ఇకపై కుటుంబంలో మీ మాటకు ఎదురు ఉండదు. అది గౌరవంగా మారుతుంది. కుటుంబంలో ఒక సమస్య చాలా కాలంగా లోపలే మగ్గుతూ ఉంది. అది మాటలుగా బయటకు రాకపోయినా మనసులో భారంగా ఉంది. ఇప్పుడు ఆ విషయం గొడవగా కాకుండా అర్థం చేసుకునే విధంగా శాంతియుతంగా పరిష్కారం అవుతుంది. మీ పాత్ర ఇందులో ముఖ్యమైందండి. మీరు చూపించే సహనం, మాటల మృదుత్వం పరిస్థితిని పూర్తిగా మారుస్తుందండి. ఒకప్పుడు దూరంగా ఉన్న బంధం మళ్ళీ దగ్గరయ్యే అవకాశం కూడా ఉంది. ఇది భావోద్వేగంగా మీకు అపారమైన ఊరటని ఇస్తుంది. ఇంట్లో శాంతి ఏర్పడితే మీ జీవితం మొత్తం కూడా సమతుల్యంగా మారుతుందండి. విద్యార్థుల విషయానికి వస్తే గనక 5వ స్థానంలో అంటే గురుని సంచారం కొనసాగుతూ ఉండడం వల్ల మీకు గాఢమైన అవగాహన పరీక్షలలో అద్భుతమైన అదృష్టం మరియు ఆధ్యాత్మిక విషయాలపై గాఢమైన ప్రేమ లభిస్తాయండి. మీ మనసు సంక్లిష్టమైన సిద్ధాంతాలను సులభంగా గ్రహిస్తూ ఉంటుంది. బుధుడు ఇదే స్థానంలో సంచరిస్తున్నందున మీ వ్రాత మరియు సంభాషణ నైపుణ్యాలు ఆధారంగా పదును తేల్తాయండి. ప్రధాన పరిశోధన పత్రాలను రూపొందించడానికి, మీ పరిశోధనలను ప్రదర్శించడానికి లేదా మీ చదువును ఆత్మవిశ్వాసంతో సమర్థించడానికి ఈ కాలాన్ని ఉపయోగించండి. అయితే సమూహ ప్రాజెక్టులు మరియు తోటివారి దృష్టి మరల్చేలా విషయాల పట్ల జాగ్రత్తగా అయితే ఉండాలండి. పూర్తి ఏకాంతంలో చదువుకోవడం ద్వారా మాత్రమే వీరు అద్భుతమైన విజయాలను సాధించగలుగుతారు. అలానే మీనరాశి వారికి ఈ కాలానికి సంబంధించిన దైవక పరిహారాలండి. కుటుంబంలో వచ్చే తీవ్రమైన ఒత్తిళ్లు కానీ మరియు అదనపు బాధ్యతలను అధిగమించడానికి ప్రతి గురువారం అంటే గురు రాఘవేంద్ర స్వామిని లేదంటే సాయిబాబాను మనసారా ఆరాధించండి. పసుపు వస్త్రం దానం చేయడం లేదంటే పేదలకు పసుపు రంగు పదార్థాలను అందించడం మంచిదండి. మీ ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొనడానికి, మనసులోని అశాంతి తొలగిపోవడానికి గురు అష్టకం లేదంటే గురు స్మరణ చేయండి. కొనసాగుతున్న జన్మశని ప్రభావం వల్ల కలిగే ఒంటరితనాన్ని, మానసిక అలసటను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కష్టాల్లో ఉన్నవారికి లేదా నిస్సహాయాలకు మీ శక్తి కొద్దీ ఆహారాన్ని దానం చేయండి. ఇక ఒంటరిగా ఉన్న మీనరాశి వారికి మాత్రం ఈ కాలంలో జీవితంలో ఒక సరైన మరియు శాశ్వతమైన వ్యక్తి ప్రవేశించే అద్భుతమైన సూచనలు బలంగా కనిపిస్తున్నాయండి. మీ ప్రేమ జీవితం విషయానికి వస్తే మీనరాశి వారు ఎప్పుడు కూడా ప్రాణం ఇచ్చేలాగా నిస్వార్థంగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఆ స్వచ్ఛమైన ప్రేమను సరిగ్గా అర్థం చేసుకునేవారు దొరకడం నిజంగా చాలా అరుదుగా ఉంటుంది. మీ నిక్కసైన నిజాయితీని ఎదుటివారి బలహీనతగా భావించి మిమ్మల్ని మోసం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, అది మీ తప్పు కాదు. ఈ జన్మలో మీరు నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన కర్మపాఠం అంతే. ఈ ఆగస్టు 29 నుంచి కూడా 31 వరకు మీ ప్రేమ జీవితంలో ఒక అద్భుతమైన స్పష్టత అనేది వస్తుంది. నా జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయంలో మీకు చాలా కఠినమైన కానీ అత్యంత సరైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఇప్పటి వరకు ఇతరుల కోసం మీరు చేసిన అనవసరమైన రాజ్యాలు ఇకపై ఉండవు. నిజమైన మరియు నిస్వార్థమైన ప్రేమ ఈ కాలంలో మరింత గట్టిగా బలపడుతుందండి. వృత్తి లేదంటే సమాజంలో మిమ్మల్ని నమ్మి మోసం చేసిన వారు, మీ సహాయం పొంది చివరకు మీకే వెన్నుపోటు పొడిచిన వారు, ఇలాంటి స్వార్థపరుల వల్ల మీరు గతంలో చాలా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు. కానీ ఇప్పుడు ఆ కర్మచక్రం పూర్తిగా తిరగరాయిపోతుంది. మీరు ఎవరి మీద కూడా ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరమే లేదండి. ఎవరిని కూడా నోరారా శపించాల్సిన పని కూడా లేదు. ఆ కర్మ చట్టం తన పని తాను అత్యంత నిశ్శబ్దంగా మొదలు పెడుతుంది. మీ ఎదుగుదలను అడ్డుకున్నవారు, మీ మంచి పేరును పాడు చేయాలని కుట్రలు పన్నిన వారు కూడా ప్రతి ఒక్కరూ కూడా తాము చేసిన తప్పులకు తగిన ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారండి. ఈ ఆగస్టు 28 నుంచి కూడా 31 మధ్యలో ఈ సమస్త కష్టాలకు శాశ్వత ముగింపు పడి మీనరాశి వారి స్వర్ణయుగం అధికారికంగా ప్రారంభమవుతుందండి.